ఎక్కడ మనం ఉండకూడదు. ఏదైతే ప్రజల యొక్క నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ప్రజల యొక్క మంచిని కోరుకుంటూ మనం నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక బాధ్యత మనం స్వీకరించామంటే రేపు పొద్దున్న ఈ హాస్పిటల్ మీద వచ్చిన దాన్ని పతిదానికి మనకు సంబంధం. ఒక డాక్టర్ తప్పు చేసినా, ఓ సలహాదాన్ని సపోర్ట్ తప్పు చేసినా, లేదా కింద స్థాయిలో ఉన్న నర్సులు తప్పు చేసినా, సెక్యూరిటీ వాళ్ళు చేసినా ఏదైనా సరే దానికి ఆన్సరబుల్ అవుతూ ఉన్నారు. ఈ రోజు నుంచి ఇక్కడ వచ్చిన సభ్యులందరూ గమనించండి, ఇక్కడ ఎలాంటి తప్పు జరగకుండా అన్నీ మనం నిరంతరం మన కోసం ఇక్కడ ఒక కంపెనీ తరఫున ఎవరో కూడా పనిచేసే విధంగా ఎక్కువ మన ఖాళీ సమయాల్లో ఇక్కడ టైంని వెచ్చించి ఎవరైనా నిరుపేదలు ఉన్నారా, ఎవరైనా అన్యాయం జరుగుతుందా, మెడిసిన్ దొరుకుతున్నాయి లేదా ఎక్కువ బయటికి దొరక చేయకుండా చూడవలసిన బాధ్యత మనకు. అంతేగాని ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చేతనే పని చేయాలా. జీతం తీసుకున్నప్పుడు కూడా ఏదో మనం ఫ్రీగా చేస్తున్నట్టు నిరుపేదలు వస్తారండి. ఆ హాస్పిటల్కి నిరుపేదలు వస్తారు. కొట్టిస్ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి కోర్టులో ఉన్నవాడు ఎక్కడో కూడా చేయించుకుంటాడు. ఆ నిరుపేదలు వచ్చినప్పుడు నిరాదరణకు గురవుతున్నారు. కొంతమంది మరి ఎవరైతే ఈ సర్టిఫికేట్స్ వస్తాయి, సదరన్ సర్టిఫికేట్, వాళ్ళు అయితే చాలా నిర్దయంగా మాట్లాడతారు. సరే వెళ్ళు తర్వాత మాట్లాడతారు, ఇక్కడ కాదు మీరు ఎక్కువ ఊరు వెళ్ళండి. అలాంటి భాషని మాత్రం ఈ హాస్పిటల్ కుదరదు. మీరు ఇక్కడ చేయలేనప్పుడు మీరు మనం చేయగలిగింది చేయండి. ఇదివరకు మీరు చేసినవి నేను మా కంటగారి మీటింగ్లు కూడా అడిగా. మీరు వైసీపీ ప్రభుత్వంలో చేసినప్పుడు అప్పుడు లేని రూలు ఇప్పుడు మళ్ళీ ఎంత ఇక్కడ మేము చేయకూడదు, మేము ఇవ్వకూడదు అన్నారు. అప్పుడు ఇచ్చింది మీరే, ఇవాళ ఇచ్చేటప్పుడు ఇంకొకరి దగ్గర పంపిస్తున్నారు. కాబట్టి మనం చేతనైనందుకు సాయం చేయాలి. ఎవరు బెడ్ మీద ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా 15,000 ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇదివరకు తిరిగి పెట్టుకోండి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ సదరన్ సర్టిఫికేట్స్ వస్తారో మన చేతనైనందుకు సాయం చేయండి. లేనిది ఉన్నట్టు రాస్తే క్యాన్సిల్ చేయండి. ఉన్నదే మాత్రం వాళ్ళకి మీరు ఊరికి అలా రాశారు ఇలా రాయని మాత్రం అనొద్దు. ఎందుకంటే మనం చాలా ఇబ్బంది పడుతుంది. నేను ఒక అమ్మాయిని అది నిడదోలు నుంచి వచ్చాను, డాక్టర్ దగ్గర పంపించాను. ఆ అమ్మాయి 18 సంవత్సరాల తల్లి ఎత్తుకుంటాకే ఆ అమ్మాయి ఇలా ఉంది, ఆ అమ్మాయిని మోసుకుని వస్తుంది. ఆ అమ్మాయికి 6,000 పైసలు ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మీ చేతిలో చాలా ఉంటాయి. మనం సాయం చేయకపోతే న్యాయం చేయండి. ఎవరైనా న్యాయంగా అలా వచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సిందిగా నేను సర్టిఫికేట్ ఇవ్వడం కోరుతాను. మూడోది ఏంటంటే ఇక్కడున్న సెక్యూరిటీ గార్డుల మీద డబ్బులు అడుగుతున్నారు అనేది మరి ఎందుకు వాళ్ళు ఇస్తారో ఎందుకు వెళ్ళి అడుగుతారో నాకు తెలియదు, కానీ నా దృష్టిలో పెట్టడం జరిగింది. దాని మీద కూడా మీరు యాక్షన్ తీసుకోమని నేను మిమ్మల్ని కోరుతాను. నర్సులు, సెక్యూరిటీ గార్డు, పోస్ట్ మార్టం దగ్గర ఇవన్నీ ఇప్పుడు మనిషి సాగుబతుల్లో డబ్బు ఇస్తేనే కానీ ఏమన్నట్టు కరెక్ట్ కాదు. దానికి మనం మొదటి షెడ్యూల్ లేదు. మొదటి